ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధులారా, ఆండాళ్ తల్లి తన స్నేహితురాళ్ళందరితో కలిపి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని చేయడం కోసం, ఊర్లో చక్కటి వానలు కురవాలి, కరువు కాటకాలు పోవాలి అని పెద్దలందరికీ ఊరు వారందరికీ ఆ మాట చెబుతూ, అంటే అందులో సత్యం కూడా ఉంది, కానీ లోపల ఎప్పుడెప్పుడు స్వామిని చేరుతామో, ఎప్పుడెప్పుడు స్వామిని చేపట్టబోతామో, ఎప్పుడెప్పుడు స్వామి తమని స్వీకరిస్తాడో అనేటటువంటి ఒక త్వరతో సాధకుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం బ్రహ్మైక్యము కొరకు సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యములు అనేటటువంటి ఆ స్థితులను పొందడం కొరకు ఎలా పరితపించిపోతాడో అటువంటి ఒక ఆర్తితో ఆండాళ్ గోష్ఠి అంతా కూడా స్వామి దగ్గరకు తెల్లవారుజామునే బయలుదేరింది. అయితే అందరం కలిపి వెళ్ళాలి. ఇది నిజమైన భక్తుడి లక్షణం అండి. ఎవరెటు పోతే నాకేంటండి, హాయిగా నేను చేసుకునే పూజ ఏదో నేను చేసుకుంటా, నా దర్శనం ఏదో నాకుంది, నా పనేదో నేనండి, ఇది తప్పు. భక్తుడైనటువంటి వాడు 10 మందితో కలుపుకొని వెళ్ళాలి. మనం ఒక్కళ్ళమే అనుభవించడం ఏమిటి, అందరికీ కావాలి. అసలు పక్కవాడు లేక బాధపడుతుంటే నీకు ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నీవు అనుభవించలేని, ఆనందించలేని స్థితి ఉంటుందే, అది నిజమైన భక్తుడి యొక్క స్థితి. చాలా భక్తి కలిగిన వాడు ఏముందండి, ఏమిటో ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో వినయం ఉండాలి, ఎంతో సాధన ఉండాలి, ఏమీ చేయలేకపోతున్నామండి అంటాడు నిజంగా కలిగి ఉన్నటువంటి వాడు కదండి. అలా ఆండాళ్ తల్లి తన మిగిలినటువంటి స్నేహితురాళ్ళందరితో కలిపి స్వామినే పొందాలి, స్వామి యొక్క దర్శనం కావాలి అనేటటువంటి ఒక దీక్షతో ముందుకు వెళ్తుంటే కొందరు గోపికలు రాలేదేంటి అని గమనించింది. ఒక్కొక్క గోపికను భగవంతుడు కాదు ముఖ్యం, భాగవతోత్తములు ముఖ్యం కనుక ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, తెల్లవారిందమ్మా ఇంకా పవళించే ఉన్నావా అని సున్నితంగా పాటలు పాడుతూ నిద్ర మేలుకొలుపుతూ ముందుకు సాగుతుంది. అలా 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు మొత్తం 10 మంది గోపికలను నిద్ర మేలుకొలిపింది. అంటే అర్థం 30 పాసురాలలో 10 పాసురాలు మేలుకొలుపులేనండి. ఎవరిని? స్నేహితురాళ్ళని, పరమాత్మని కాదు, స్నేహితురాళ్ళని. అంటే ఎంత ముఖ్యం చూడండి. ఒక భగవత్ కార్యాన్ని మనం ప్రారంభించబోతున్నాము అంటే మొట్టమొదటి ప్రాధాన్యత భక్తులకే ఇవ్వాలి. అది చెప్తుంది తిరుప్పావై దివ్య ప్రబంధం. కనుక ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతుంది. ఈరోజు 3వ గోపిక అంటే 8వ పాసురాన్ని మనం చూస్తున్నాం. కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేవాన్ பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம்
கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்து அருள் ఏలోరెంబావాయ్. అమ్మా, తూర్పు దిక్కున తెలతెలవారుతుంది. ఆ నల్లటి గేదెలు గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాయి. సిరువీడు అంటే పొద్దుటే ఒకసారి వెళ్ళిపోయి కొంత గడ్డిని మేసేసి మళ్ళీ వస్తాయి. వచ్చాక అప్పుడు పాలు పితుక్కుంటారు. దాని తర్వాత పెరువీడు అంటే పెద్ద పెద్ద అడవుల్లోకి బాగా దూరం వరకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం గోధూళి వేళ సూర్యాస్తమయ వేళలో మళ్ళీ తిరిగి ఇంటికి చేరతాయి. ఇది నిత్య కృత్యం. ఆ పశువులను కాచుకుంటూ వాటి వెనకే వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఏమండి, అలాగా ఆ గుంపులు గుంపులుగా ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. నల్లటి గేదెల సమూహము అంతా కదులుతుంటే ఎలా ఉందంటే చీకటంతా గుంపులు గుంపులుగా చీకటే వెళ్ళిపోతుందా అన్నట్లుగా ఉంది. ఇటువైపు చూస్తే తూర్పు తెలతెలవారుతుంది. ఇటు కాంతి వస్తుంది, ఇటు చీకటి వెళ్తుంది. ఏంటండి దాని అర్థం? అజ్ఞానము తొలగిపోతుంది, జ్ఞానము ప్రసరిస్తుంది. ఎప్పుడైతే కాంతి వస్తుందో ఇంకెవరు చెప్పక్కర్లే, చీకటి దానంతట అదే తొలగిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఉండేటటువంటి అజ్ఞానము, భ్రమలు అన్నీ వాటంతట అవే నశించిపోతుంటాయి కదండి. ఎక్కడన్నా కూడా మనం కాంతిని గురించి తెలుసుకుంటాం, చీకటిని గురించి ఏం చదువుకోం కదా. చీకటి యొక్క డిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది, చీకటి యొక్క తత్వం ఇలా ఉంటుంది, అలా ఉంటుందా? ఏమి ఉండదు. కాంతి ఎలా ఉంటుంది, కాంతి యొక్క వేగం ఎలా ఉంటుంది, కాంతి యొక్క శక్తి ఎలా ఉంటుంది, కాంతి యొక్క వ్యాపకత్వం ఎలా ఉంటుంది, కాంతి యొక్క వేగం ఎలా ఉంటుంది, ఇలా చదువుకుంటాం. అలాగే జ్ఞానము, అనేక రకాలుగా జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆ అజ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి అజ్ఞానం ఇలా ఉంటుంది, అజ్ఞానం అలా ఉంటుంది, అలా ఉండదు. జ్ఞానం వచ్చింది అంటేనే అజ్ఞానం వెళ్ళిపోయింది అని అర్థం. అలాగా మనకి జీవుడికి ఉండేటటువంటి అజ్ఞానం ఏంటి? అనేక రకములైనటువంటి భ్రమలతోటి బతుకుతూ ఉంటాం కదండి. ఎప్పుడూ కూడా పరుల యొక్క హితాన్ని చూసి, పరుల యొక్క అభివృద్ధిని చూసి, వాడేంటి అంత త్వరగా ఇలా ఎలా పైకి వచ్చేసాడు, ఇలా ఎందుకున్నాడు, వాడు అలా అంటాడు కానీ వాస్తవంగా సరి అయిన మార్గంలో వెళ్ళి సంపాదించలేదండి. ఇలాగా అసూయ చేత ఇష్టం వచ్చినట్లుగా భావిస్తుంటాం. గుణేషు దోషారోప. ఎప్పుడైతే ఈర్ష్య, అసూయ ఒకటి పైన ఉందనుకోండి, వాడు చాలా అభివృద్ధి చెందుతున్నాడు, వాడు చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు, వాడి మీద వీడికి అసూయ ఉంది. అసూయ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పమంటారు? వాడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా దోషాలే కనిపిస్తుంటాయి. వీడికి దోషాలనే ఆరోపిస్తూ ఉంటాడు. అక్కడేమీ లేదు, అక్కడేమీ తప్పు లేదు. పాపం వాడికి అర్థం కాదు, నేనేం తప్పు చేయలే కదా, వీడు ఎందుకు ఇలా అనేస్తున్నాడు నన్ను అని. వాడు పాపం వాడు అమాయకుడు, సాత్వికుడు అవడం చేత వాడికి అర్థం కాదు. కానీ వీడికి విపరీతమైన అసూయ ఉంటుంది వాడిపైన. వాడికి ఎందుకు కలిసి వస్తుంది, వాడిని ఎందుకు అందరూ గౌరవించేస్తున్నారు అని రకరకాలుగా వాడి యొక్క మనస్సు ఖేదపడేలాగా రకరకాలుగా హింసిస్తూ మాటలు మాట్లాడడం, అనేక రకాలుగా వాడి యొక్క మనస్సు ఖేదపడేలాగా పరుషమైనటువంటి మాటలతోటి, చేతలతోటి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుచేతంటారు? అసూయ వల్ల. మనం చేరుకోలేనటువంటి ఒక గొప్ప స్థితిని వాడు చేరుకున్నాడు. ఎందుకు కావాలి వాడికి ఆ కీర్తి?
వాడెందుకు గౌరవింపబడాలి అందరితోటి అని లేనిపోనివన్నీ కూడా వేస్తూ ఉంటాడనమాట అసూయ చేత. కనుక ఇది ద్వేషము, అసూయ ఎటువంటి గుణములన్నీ కూడా అజ్ఞానము చేత కలుగుతాయి. మరి ఎలా తొలుగుతాయి? అవి జ్ఞానము కలగటం చేత తొలుగుతాయి. జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే, ఒకటి శాస్త్ర అధ్యయనం వల్ల, రెండు శ్రవణం వల్ల. ఈ రెండింటిలో కూడా తిరిగి శ్రవణం అనేటటువంటిది సులభమైనటువంటిదే కాకుండా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. పెద్దల యొక్క వచనాలను, పెద్దల యొక్క వాక్కులను మనం వింటూ ఉంటాం ఏమండి. ఆ వింటూ ఉండడం వల్ల కేవలం వినడం ఒక ఎత్తు అయితే, విన్నటువంటి దానిని తిరిగి మరొకరికి పంచుకోవటం. 7వ పాసురంలో చూసాం దాన్ని. కీసు కీసు என்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சு அரவம் కేటిలయో. అవి వినాలి. ఒకటి కేవలం వినడం, రెండు విన్నటువంటి దాన్ని ఇతరులతో పంచుకోవడం, మూడు ఆ విన్నటువంటి విషయాలను పదే పదే లోపల మననం చేయడం. ఇది చాలా ముఖ్యమండి. మనలో ఉండేటటువంటి దోషములు అన్నీ కూడా నశించిపోవాలి అంటే మళ్ళీ మననం చేయాలి పెద్దలు చెప్పినటువంటి విషయాలను. ఒకసారి చేశాం, ఒకసారి ఆ అజ్ఞానం వదిలిపోయింది, ఇంకంతే ఉంటుందా? కాదు, మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది అండి. అజ్ఞానం ఇప్పుడు తొలగింది కదా అని రిలాక్స్ అయ్యామో ఇంకంతే సంగతులు. ఎప్పటికీ కాన్షియస్ తోటే ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ గేదెల గుంపు పొద్దుటే వెళ్ళిపోతుంది సీరువీడు, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత వెళ్తుంది పెరువీడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. అలాగే మనలో ఉండేటటువంటి అజ్ఞానం కూడా, చెడు గుణాలు కూడా, చెడు భావనలు కూడా, ఏదైనా ఒక మంచి విషయం విన్నప్పుడు ఇలా బాగుంది కదా, ఇలా కదా, అలా కదా అని అనుకుంటాం. మళ్ళీ కాసేపటికి మళ్ళీ మన అజ్ఞానంలో మనం పడిపోతుంటాం. మళ్ళీ పెద్దల యొక్క మాటలను తలుచుకుంటూ ఉండాలన్నమాట, మళ్ళీ తిరిగి సరి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒక ప్రక్రియ. ఇలా చేస్తూనే ఉండాలి ఎప్పటికీ కూడా. మానవుడు సాధకుడుగా తాను భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పటికప్పుడు తనని తాను సంస్కరించుకుంటూనే ఉండాలి. చూడండి, ఆండాళ్ళ తల్లి అడుగు పశువులు వెళ్తున్నాయి, పశువులు వచ్చేస్తున్నాయి, సిరువీడు పెరువీడు, అమ్మ నిద్రపోతున్నావా, లేవమ్మా, ఇలా ఒక చిన్న కథలలాగా చాలా చక్కగా వినడానికి అనడానికి బాగుండేలాగా చెప్తుంది. కానీ అందులో పరమ గుహ్యమైనటువంటి వేదాంత అర్థాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, అలాగా ఆండాళ్ళ తల్లి ఈ లోపల పడుకుని ఉన్నటువంటి గోపికను చెప్తూ, అమ్మా மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவாన్ వందు నిన్రోం. మీరందరూ బయలుదేరారు కదా, వెళ్ళిపోతున్నారుగా, వెళ్ళండిలేంటి, నాతో మీకేంట్లేంటి అని లోపల గోపిక అంటున్నట్లుగా భావించి, అమ్మా అందరం పిల్లలం వచ్చేసాం, నువ్వు ఒక్కదానివే లేవు. ఎలా వెళ్తున్నామో తెలుసా? పోవటమే ప్రయోజనంగా పోతున్నాం. ఇది చాలా ముఖ్యమండి ఈ పదం. ఏదైనా యాత్రలు చేసేటప్పుడు ఎలా చేయాలట? వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అక్కడెక్కడో ఒక అకామిడేషన్ తీసుకొని, ఎలాగోలా లెటర్లు తీసుకొని, ఎలాగోలా స్వామివారి దర్శనం చేసుకొని, అభిషేకం చూసేసామండి, స్వామివారి దర్శనం అయిపోయిందండి, ఇలా అండి. అది కాదండి ముఖ్యం. దానికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా? యాత్రల విషయంలో మనం వెళ్తున్నంతసేపు కూడా ముఖ్యమే అన్నమాట. అంటే ఇక్కడ మనం ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మొదలు పెడితే, అక్కడెక్కే ఆటోల దగ్గర నుంచి, అక్కడెక్కే బస్సుల దగ్గర నుంచి, అక్కడికి చేరే స్వామి వరకు అన్నీ కూడా స్వామి యొక్క లీలలను చెప్పుకోవటం, స్వామి యొక్క గుణానుభవాన్ని చేయడం, స్వామి యొక్క నామ సంకీర్తన చేయటం, ఇది యాత్ర అంటే. అంతేగాని ఇక్కడంతా వాళ్ళ మీద వీళ్ళ మీద పాడు కబుర్లు చెప్పుకుంటూ, ఆడకూడని ఆటలు ఆడుతూ, తినకూడనివి తినుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకోవటం అసలు అది యాత్ర కాదండి. ఎప్పుడు కూడా భగవత్ గుణానుసంధానంతో చేసేటటువంటి యాత్రనే యాత్ర, తీర్థయాత్ర అని అనిపించుకుంటుంది.
కనుక చూడండి, వీళ్ళందరూ స్వామి దగ్గరికి వెళ్తూ అలా వెళ్తున్నారు. చూసాం, నువ్వు లేవు, అసలు నువ్వు లేకుండా మేమేం వెళ్ళేం చేస్తాం కనుక అందుకని నువ్వే కావాలి అని నీ ఇంటి ముందుకు వచ్చాం. అమ్మా కోదు కలముడయ పావాయ్, ఎంత గొప్ప పరిపూర్ణురాలు అమ్మా నువ్వు. అసలు స్వామిని వీడి ఉండలేవు కదా నువ్వు. కోదు కలముడయ, కొద్ది కుతూహలం ఎక్కువ. కొందరు చూడండి, ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, తొందరపాటు ఎక్కువ అనమాట. అమ్మమ్మ కావాలి కావాలి, ఇప్పుడే కావాలి అంటుంటారు. అలా భగవంతుడు ఇప్పుడే కావాలి, ఆయన యొక్క విరహాన్ని విశ్లేషణని నేను ఓరవలేను అని అంటుంటావు కదా ఎప్పుడు. మరి ఏంటి ఇలా పడుకుండిపోయావు, ఇంకా నిద్ర ఎందుకు మేలుకోలేదు అంటుంది. చూడండి ఆ లేపటంలో ఉండే స్వారస్యం. పరిపూర్ణురాలివమ్మా అంటూ లేపుతూ చాణూర ముష్టికలను సంహరించినటువంటి మా స్వామి, మల్లయోధులను మట్టి కరిపించినటువంటి స్వామి, దేవాది దేవుడు ఆయన. అటువంటి ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం. అబ్బో అంత పెద్ద ఆయన మన పట్టించుకుంటాడా అని అన్నట్లుగా భావించి దానికి సమాధానం చెప్తున్నారు. మనం వెళ్తే స్వామి ఎలా పలకరిస్తాడో తెలుసా? ఆహా వచ్చారా అని పరమ ప్రీతితోటి, మనమెంత ఆర్తిగున్నామో అంతకంటే ఎక్కువ ఆర్తితోటి మనల్ని అందరినీ పలకరించి స్వామి అనుగ్రహిస్తాడమ్మా అని చెప్తుంది ఆండాళ్ తల్లి లోపల నిదురించేటటువంటి ఈ గోపికకు. ఇది 8వ పాసురంలో 3వ గోపికని ఉద్దేశించి చెప్పినటువంటి పాసురం అన్నమాట. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.